హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దామండి. బికాస్ తర్వాత మీరు వీడియో చూసాక లైక్ చేయరు. సో ముందుగానే ఒక లైక్ వేసుకుని వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు నేను సూజీ ఉప్మా చేశాను అనమాట. ఇది చాలా టేస్టీ, హెల్దీ అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఎవరైనా చాలా ఈజీగా చేసుకునేటట్టు ఈ వీడియో అయితే నేను మీకోసం చేసి పెట్టానమాట. చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాను. చాలా హెల్దీగా కూడా ఉంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకున్నాక ఇవి రెండు హీట్ అయ్యాక ఇందులో స్ప్లిట్ చేసిన జీడిపప్పు వేసుకుంటున్నాను కొద్దిగా. ఈ జీడిపప్పు వేసుకొని వీటిని చక్కగా దోరగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో వేసి పక్కన ఉంచేసుకోవాలండి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, కొద్దిగా పల్లీలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అన్నిటిని చక్కగా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు అండ్ కొద్దిగా నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. నాకు ఇష్టం లేదు అందుకని నేను వేసుకోవట్లేదు. అండ్ నచ్చితే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కొని. సో ఇవన్నిటిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు మగ్గనిద్దామండి. సో ఈ విధంగా కొంతసేపు మగ్గిపోయాక ఇందులో చూసారు కదా, ఈ విధంగా నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్లో ఒక బౌల్ వరకు సూజీని తీసుకొని ఈ విధంగా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు నెయ్యి అండ్ నూనెలో రోస్ట్ చేసేసుకుందామండి. ఇలా రోస్ట్ చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ప్లస్ మనం వాటర్ వేసుకున్నప్పుడు లమ్స్ అనేవి కట్టవండి. సో ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసేసుకున్నాక ఇందులో ఏ కప్తో అయితే మనం సూజీ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, నేను వాటర్ వేసేటప్పుడు గరిటతో మిక్స్ చేయలేదు, అయినా మన ఉప్మా లమ్స్ అనేది కట్టదనమాట. సో ఈ విధంగా వాటర్ వేసేసుకున్నాక చక్కగా మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుందామండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఈ విధంగా లిడ్ అయితే క్లోజ్ చేసి నేను చక్కగా మగ్గిచ్చేసుకుంటున్నాను. అంతేనండి, ఒక 5 to 6 మినిట్స్లో మన యమ్మీ టేస్టీ అండ్ ఈజీ ఉప్మా అయితే చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూసారా, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ క్యాష్యూస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా మీరు పెట్టేయచ్చు. అండ్ మీకు ఎప్పుడైనా ఈవినింగ్ కూడా వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చెప్పనవసరమే లేదు, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా త్వరగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు గట్రా ఉంటే ఈ విధంగా ఫాస్ట్గా చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.